ఈరోజు మనకు గుర్తుండిపోయే రాజకీయ నాయకులు మహిళల్లో ఎవరు అంటే మన రాష్ట్రాలకు సంబంధించి నన్నపనేని రాజకుమారి గారి పేరు ఫస్ట్. ఒకటి నేను ఎప్పుడు కూడా ఆలోచించేది ఏంటంటే, డబ్బు లేకుండా రాజకీయాల్లోకి వచ్చిన విజయం సాధించిన మహిళను నేను. డబ్బుతో సంబంధం లేకుండా ఓటు కొనకుండా ఒకసారి సత్తనపల్లి నుంచి ఒకసారి వినుకొండ నుంచి గెలిచిన. ఒక్కసారి కూడా ఓటు కొనలేదా మీరు? ఏంటమ్మా? ఒక్కసారి కూడా ఓటు కొనలేదా? ఒక్క ఓటు కూడా కొనలేదు, 2 సార్లు. ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు ఎందుకంటే కాదు కదా, పార్టీ వాళ్ళు ఎవరు. నా అదృష్టం ఏంటంటే, ఇది దురదృష్టం అంటారు అదృష్టం నాకు తెలియదు కానీ, చాలామంది వీళ్ళు డబ్బులు ఇస్తారు ఎవరికి, ఓటర్స్కి, లీడర్స్కి. చాలామంది వాళ్ళకి డబ్బులు ఇస్తారు, ఇది చందాలనేది. నా విషయంలో ఇటు సత్తనపల్లిలో నుంచున్నప్పుడు కానీ వినుకొండలో నుంచున్నప్పుడు కానీ నేను మూటలో తీసుకోలేదు. నా మాటల ద్వారానే నేను గెలిచాను, అది అందరికీ తెలిసిన విషయం. 83లో సత్తనపల్లి కానీ 89లో వినుకొండలో కానీ అప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడు గర్వపడేది ఏంటంటే, 2 సార్లు కూడా నేను డబ్బు లేకుండా గెలిచాను, 2 సార్లు కూడా వేరు వేరు పార్టీల్లో గెలిచాను. ఇటు తెలుగుదేశంలో గెలిచాను, అటు కాంగ్రెస్లోనూ గెలిచాను అని. ఒకసారి మాత్రం ఓడిపోయాను, అది కూడా వినుకొండలో 3వ పోటీ చేసినప్పుడు. తర్వాత ఎమ్మెల్సీగా నాకు ఇవ్వడం, చంద్రబాబు గారు ఇవ్వడం అనేది డబ్బుతో సంబంధం. అంటే డబ్బుతో సంబంధం లేకుండా, అంటే డబ్బు ఖర్చు పెట్టకుండా, ₹1 డబ్బు ఇవ్వకుండా, పార్టీ కూడా కనీసం డొనేషన్ ఇవ్వకుండా నాకు ఎమ్మెల్సీ. మరి అంత మీకు మీరు కాబట్టి అది చంద్రబాబు గారు నాకు మేలు చేసినట్టే కదా. కాదు, మీరు గెలిచే సత్తా, మీకు డబ్బు లేకుండా గెలిచే సత్తా స్వతహాగా మీలో ఉన్న ఒక వ్యక్తి పార్టీలో ఉన్నప్పుడు, పార్టీ కూడా ఫండ్ ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు మిమ్మల్ని తీసే పక్కన ఎలా పడతారా? తెలివైన నిర్ణయం కాదు కదా. ఆయన పెట్టారని నేను అనుకోవట్లేదు. చుట్టూ ఉన్న వాళ్ళు పెట్టి, చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే కొంతమంది సూచన కావచ్చు, లేకపోతే పాలిట్ బ్యూరోలో నాకు ఒక సరైనటువంటి సపోర్ట్ లేకపోవచ్చు, లేకపోతే మా కాన్స్టిట్యున్సీలో మా జిల్లాలో లీడర్ సపోర్ట్ లేదని అనుకుంటానే తప్ప నేను చంద్రబాబు గారిని ఎప్పుడు అనుకోవట్లేదు. నాకు ఇప్పటికీ చంద్రబాబు గారికి అపారమైనటువంటి గౌరవం ఉంది. ఆయన నాకు చేసిన మేలు జీవితంలో మర్చిపోలేను. ఎమ్మెల్సీ ఇవ్వటం కానీ, లేకపోతే మహిళా ప్రెసిడెంట్గా తీసుకోవటం కానీ, ఇవాళ మళ్ళీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా వేయడం కానీ. కాకపోతే మీరు అన్నారు కాబట్టి అబద్ధం చెప్పను గనక, అందుకే ఈ సభలో నేను ఈ టైంలో లేకపోవడం అనేది నాకు కొంత అసంతృప్తిగానే ఉంటుంది అనేది నేను అబద్ధం చెప్పలేక నిజం చెప్పాను. ఖచ్చితంగా యాక్టివ్గా మీరు ఉంటే ఆ తీరే వేరేగా ఉండేది. అంటే టీవీ ఛానల్స్ అలా కళకళలాడుతూ చక్కగా గాజులు వేసుకుని మంచి కాటన్ చీర కట్టుకుని కనిపిస్తే నిజంగా నిండుగా విశ్లేషిస్తూ ఉంటే, ఇక్కడ రాజకీయ నాయకులు అంటే అసలు అంటే ఉంటే బైరాగుల్లో ఉండాలి, లేకపోతే పోట్లాడుతూ ఉండాలి. కానీ మాట్లాడుతూ ఆకట్టుకునే సత్తా కొంతమందికి. మీరు చెప్పారు కదా, మూటలతో కాదు మాటలతో. ఆ రోజుల్లో అనేవాళ్ళు అనమాట, ఇది ఎలక్షన్స్లో నేను నుంచున్నప్పుడు అనేవాళ్ళు అనమాట. మీకు ఇంత అపారమైన గౌరవం ఉంది మీ పార్టీ అధినేత చంద్రబాబు గారు అంటే, బట్ మీ కుమార్తె ఎందుకు వేరే పార్టీకి వెళ్ళిపోయింది? అది వాళ్ళ ఇష్టం. అంటే మా అల్లుడు వాళ్ళు వేరు, అంటే వాళ్ళంతా కూడా నిర్ణయం తీసుకున్నారు. మన అమ్మాయిని పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ ఇష్టం. అంటే కుల ప్రాతిపదికనా లేకపోతే? అది నాకు అదే అలా అనలేదు. అక్కడ రమ్మన్నారా? దాని గురించి అంత నాకు మాట్లాడటం కూడా అంత ఇష్టం లేదు, ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం, అది అయిపోయింది ఏదో. అప్పుడు మీకు ఇబ్బంది అయ్యేది కదా మ్యామ్? అంటే అడుగుతున్నది నిజంగా. చాలా మంది కుటుంబాలు వేరు ఉంటారు కదా, చాలా మంది కుటుంబాలు ఉన్నారు కాబట్టి, అన్ని పార్టీల్లోనూ ఉన్నారు కాబట్టి దాని గురించి అంతగా నేను పట్టించుకోను. ఇప్పుడైతే బయటకు వచ్చారు అయితే రాజకీయాల నుంచి? నాకు తెలియదు, వాళ్ళ ఇష్టం. అది సైలెంట్గా ఉన్నారు. పాప డాక్టర్గా తన సెటిల్ అవ్వాలని ఆలోచిస్తూ ఉంది, అంతవరకు తెలుసు నాకు. మీకు ఆలోచన ఎప్పుడు రాలేదా? అంటే మీరు గతంలో పార్టీలు కాంగ్రెస్ నుంచి ఇక్కడ నాదెండ్ల భాస్కరరావు గారి దగ్గరికి వచ్చారు, తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చారు తెలుగుదేశం పార్టీకి. ఎప్పుడు మీకు వేరే పార్టీ మారదాం, నాకు అసంతృప్తిగా ఉంది ఇక్కడ అని అనిపించలేదా? అనిపించలేదు. తెలుగుదేశంలోకి వచ్చాక అనిపించలేదు. ఒక ఇంటర్వ్యూలో చెప్పాను నేను, ఫస్ట్ నేను తెలుగుదేశం పార్టీ నుంచి శాసనసభ ఎన్నికయ్యాను. అనేక సందర్భాల్లో చెప్పాను, నేను జీవితంలో చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే అప్పుడు తెలుగుదేశం వీడి రావటం. కానీ కాంగ్రెస్లో నాకు మంచి గుర్తింపు ఉండేది, బాగా గుర్తింపు ఉండేది. అధ్యక్షులుగా చేశాను, చీఫ్ విప్గా చేశాను. అయినా అప్పుడు ఎప్పుడు కూడా నాకు ఇబ్బంది కూడా లేనటువంటి పరిస్థితి. కానీ చివరిలో ఇబ్బంది వచ్చింది, వైఎస్ గారితో నాకు విభేదాలు రావటం. దాంతో నేను రాజకీయాలు ఇప్పుడు వెంటనే అక్కడి నుంచి రావడం జరిగింది. అయితే అప్పటి తర్వాత ఇప్పటి వరకు నేను పార్టీ మారాలనుకోలేదు. ఎందుకంటే చాలామంది చాలాసార్లు, ఇప్పుడు ఒకటి మీరు అప్పుడు కూడా చూడండి, అధికారంలో ఉండి మారాను నేను. అక్కడ నాకు సీటు వస్తుందని తెలిసి ఇటు వచ్చాను నేను. అక్కడ సీటు వస్తుందని తెలిసి నేను వచ్చాను. విజయభాస్కర్ రెడ్డి గారు, శివశంకర్ గారు చాలామంది నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, జనార్దన్ రెడ్డి గారు చాలామంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉండి నేను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను, సీటు వదులుకొని వచ్చాను.
ఇక్కడికి వచ్చాక సీటు రాలేదు నేను పోలేదు. చాలామంది ఇక్కడ సీటు రాకపోతే వెళ్ళిపోతారు, పార్టీ రాకపోతే పోతారు, పార్టీ అధికారంలో రాకపోతే పోతారు. అందరిని చూస్తున్నాం మనం వాళ్ళ కేంద్ర మంత్రులు చాలామందిని. ఎక్కడ వస్తే అక్కడికి వెళ్ళడం, ఎక్కడ అధికారంలోకి రాకపోతే అక్కడ నుంచి బయటకు వచ్చేయడం, ఎక్కడ అధికారంలోకి వస్తే అక్కడికి వెళ్ళడం, ఇవన్నీ చూస్తున్నాం. కానీ నేను అట్లా కాదే, నాకు అధికారం లేకపోయినా తెలుగుదేశంలో ఉన్నాను, సీటు రాకపోయినా అక్కడే ఉన్నాను. కాబట్టి రాజకీయాల్లో నేను అవకాశం కోసం చూడలేదండి. అవకాశవాదిని కాదు, అవకాశవాదిని కానే కాదు, చేర్చుకుంటారు. అవకాశవాదిని కానే కాదు, అది నిరూపించుకున్నాను కూడా. ఇప్పటికైనా కళ్ళ కద్దుకుని చేర్చుకుంటారు కదా ఏ పార్టీకి వెళ్ళినా మీరు? లేదండి, మీరు కావాలంటే బీజేపీకి వెళ్ళిపోవచ్చు, కావాలంటే లేదండి వెళ్ళను. అట్లాగా వాళ్ళు చేర్చుకోవడం అది నాకు తెలియదు. కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రస్తుతం నేను ఏ రాజకీయ పార్టీలో అంటే ఇక్కడ రాజకీయాలకు దూరంగా ఉండాలి. పోస్ట్కి ఒక గవర్నమెంట్ నన్ను గౌరవపూర్వకంగా ఈ పోస్ట్ ఇచ్చింది కాబట్టి నేను రాజకీయాలకి దూరంగా ఉన్న పోస్ట్ ఇది. కాబట్టి మీరు ఆ పోస్ట్ గురించే సో మాట్లాడుతూ మహిళల సమస్యల పట్ల తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత ఏం చెప్పాలి, అసలు ఏమాత్రం కరుణ కనికరం లేకుండా వ్యవహరించిందని ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలతో వెలుగులోకి వచ్చాయి, విమర్శలు వచ్చాయి. వాటి అమ్మాయి రిషితేశ్వరి అనే ఒక అమ్మాయి ర్యాగింగ్ కేసు అయింది గుంటూరులో, మనం చూసాం. అలాగే ఒక మహిళా ఆఫీసర్ని జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వెళ్తే ఒక ఎంఆర్ఓ ఆఫీసులో అక్కడెక్కడో సరిగ్గా స్పందించలేదని చెప్పి ఇలా సంఘటనలు కొన్ని జరుగుతున్నప్పుడు సరిగ్గా స్పందించట్లేదు, మహిళలకి నిజంగా అనుకూలమైన గవర్నమెంటా ఇది అనే ప్రశ్న అయితే వినిపిస్తుంది కదా? లేదండి,